शुक्लपक्षेऽद्याः पंचम्यायां वासरस्तु अद्य वासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेष विशिष्टायां शुभगीतौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य अस्मृणगोत्रोद्भवस्य भण्डारवंशोद्भवस्य शङ्करजनामधेयस्य धर्मपत्नी लक्ष्मीनाम्नी अर्चिता चिरंजीवनीं यजमानस्य संजीव कुमार नामधेयस्य धर्मपत्नी निकिता नाम्नीं सह कुटुम्बानां यजमानस्य वस्मृणगोत्रोद्भवस्य रमा सहित सत्यनारायण स्वामी व्रत कथा पूजा गत्वेन नवग्रह पूजा गत्वेन कलश गणपति पूजनंचम करिष्ये नमस्कारं చేసుకుని అక్షంత నీళ్లు భార్యాభర్తలు ఒకరు చెవిలో ఒకరు చేయబెట్టి విడవచేత నీళ్ళు పోసి విడిచిపెట్టండి కలశ గణపతి పూజనంచం కరిష్యే రెడీ కలశ గణపతి పూజనంచం కరిష్యే ఆదౌ నైవేద్యం సమాప్యార్థం కలశ గణపతి పూజనంచం కరిష్యే తదంగ వర్ణదేవతాభ్యో నమః చెంబు దగ్గర పెట్టుకోండి చెంబులు ఇద్దరు మధ్యలో ఒక మామిడాకు తమలపాకు వేయండి అలా నీళ్ళ పసుపు కుంకుమ వేయండి అక్షంతలు వేయండి గంధం వేయండి ఒక చక్కెర వేయండి రెండు పూర్ణశ్రధాతో చెప్పిన వేసిన పసుపు కుంకుమాన్ని మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్పృదాదో ఉక్షౌత సాగర సర్వే రెండు పూలు కూడా వేయండి ఉక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో చర్వేదో సామవేదో హదర్వణ అంగైక్ష సహిత సర్వే తరశాంబు సమాశ్రిత పూలు వేసింది కదా ఆ నీళ్లు ఎత్తులో కలుపుకోండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజ అమ్మకు పూతో కలుపుకోండి అపవిత్ర పవిత్రమా సర్వావస్థాంగతో పీఠ మీద కదండి యస్మదే పుండరీకాక్షం పీఠ ముందు ఇటు పక్క కదండి అందరూ మీ వెనుక ముందు అంతు కలుపుకోండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః ధ్యానం సమర్పయామి ఆ గణపతి పోక అక్షతలు వేయండి అక్షతలు పోక మీద వేయండి గం గణపతయే నమః ధ్యానం ఆవాహనం సమర్పయామి ఆకుతో గాని పూతో గాని ఐదు నీళ్లు జరగడం పోక మీద ఆ పోక నీళ్లు జరపకండి అర్ఘ్యం సమర్పయామి ఐదు సార్లు జరగండి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి చందనం సమర్పయామి ఓం గం గణపతయే నమః పుష్పైః పూజయామి కుంకుమాగ్రాపయామి రెండు అగరబత్తి ఉన్నాయి చూడండి అక్కడికి ఉంటారు తాంబూల మంగళ నీరాజన దీపం సందర్శయామి శ్రీమన్ మహాగణాధిపతయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే వరవరద యజమానం మే సర్వజనం మే కర్పూరం బిళ్ళ తీసుకోబట్టి హారతి చెంది కింద గంట తీసుకోండి నీరాజన దీపం దర్శయామి ఒక బిళ్ళ వెలిగించమ్మ శాసన పరైర్పదాచార్య పురోగమైః సర్వైక్ష పూర్వైరసాచార్యైర్ సత్కృతాయాస్తు మంగళం గట్ల తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ కొన్ని నక్షత్రం వేయండి పోక మీద కొన్ని నక్షత్రం పూలు దండం పెట్టండి మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి శ్రీమన్ మహాగణపతి దేవతా స్ఫురితో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్యాది అభివ్యవస్థిత భవంతో అనుగృహంతో పూలు తీసుకొని కళ్ళకద్దుకోండి మగవాళ్ళు గుడిసెలో పెట్టుకోండి ఆడవాళ్ళు చెడులో పెట్టుకోండి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ యదాస్థానం ప్రవేశయామి గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ ఎట్లా కొంచెం ముందు జరపడా పోగల్ ప్లేట్ కంకణాలు తీసుకోండి వాటి కింద బొట్టు పెట్టండి కుంకుమ పెట్టండి కంకణాలకి పెట్టి ఓం నమోస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనోః
ये अंतरिक्षं मे दिविदेभ्यस्तर्पेभ्यो नमः रमासैत सत्यनारायण स्वामी चेगटु रक्षाबंधन मुहूर्त सुमुहूर्तो अस्तु समर्पयामि कुटुंबानां क्षेमस्थैर्य धैर्य చెప్పండి ఆదిత్య ఆదిత్య సోమాయ మంగళాయ ఉదానిచ గురు శుక్ర శనిధ్యక్ష రాహవే కేతవే నమః. సార్ నవగ్రహ దేవతలు దండం పెట్టి అక్కడ ఉండబడే 9 ఆకులు ఉన్నాయి కదా, ఆ అక్షతలు వేసి దండం పెట్టండి. కనబడుతున్నాయా మీ అందరికి? కూర్చున్నాడా? కనబడుతున్నాయా? నవగ్రహ మండపారాధనం శంకరిష్యు భవస్వ మధ్య వర్తులాకార మండలే, మధ్యలో ఇక్కడ బాగా అక్కడ మధ్య పోక మీద అక్కడ జగదీశ్ అక్కడ చూస్తారా, అక్షతలు పూలు వేసి దండం పెట్టండి. మధ్య వర్తులాకార మండలే ఐదేవదా ప్రత్యేకదేవదా సహిత సూర్యగ్రహమావాహయామి. మళ్ళీ అక్షతలు పూలు సేమ్ మళ్ళీ దండం పెట్టండి చంద్రుడికి. చెప్పండి మమ చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పీడో ఉపశాంతయే దండం పెట్టండి. ఓమాప్యాజస్త సమేత విష్ణునస్సోవృష్టిరం భవాభాజస్త సంగదేః ఓం భూర్భువస్వ సూర్యగ్రహస్సదా ఆగ్నే దిగ్భాగే. ఇక్కడ అధిదేవతా ప్రత్యగ్దేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి. మళ్ళీ అక్షతులు పూలు వీళ్ళు శ్రద్ధ చేస్తూ ఉండాలి పూజ మీద, లేకుండా అయిపోతుంది పూజ. అంగారగ్రహరాధనే యోగ ధ్యానం సమర్పయామి. చెప్పండి మమ పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ కారయేత్ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడో ఉపశాంతయే దండం పెట్టండి. ఓం మగ్ధలమూర్ధాని పృథివ్యాహయం అపాఘుమరేతాఘుం సుజన్మదే భూర్భవస్వ సూర్యగ్రహస్తదా దక్షిణ దిగ్భాగే. ఇక్కడ దక్షిణ దిగ్భాగే అధిదేవతా ప్రత్యగ్దేవతా సహిత అంగారకమావాహయామి. తదంగ బుధగ్రహము మళ్ళీ అక్షతులు పూలు. చెప్పండి మమ బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడో ఉపశాంతయే. ఓం ఉద్బుద్ధస్యాగ్నే ప్రజాన్ గ్రహేణ విష్ణుమూర్తేశం సుదేదావజంచ పునఃపునఃగుష్పాంతకలింజమానమన్నాధాగం సీత్వదంతమేతం సూర్యగ్రహస్సదా ఈశాన్య దిగ్భాగే. ఈ మూలం కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడో ఉపశాంతయే. ఓం కేతుం గుణదన్న కేతవేషో పర్యాభేససే సముషద్రయాజదః సూర్యగ్రహస్తదా వాయువ్య దిగ్భాగే. ఆ మూలం అధిదేవతా ప్రత్యగ్దేవతా సహిత కేతుగణమావాహయామి. మళ్ళీ అక్షరం పెట్టుకోండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ భావాహయామి. గౌరవ ఇంద్రాయ నమ అగ్నే నమ యమాయ నమ నైరుత్య నమ వరుణాయ నమ వాయువ్యాయ నమ కుబేరాయ నమ ఈశానాయ నమ దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ వాస్తు పురుష దేవతాభ్యో నమ ఆవాహిత మండప దేవతాభ్యో నమ. ధ్యానం అక్షతలన్నిటి మీద వేసి నమస్కారం చేయండి. గ్రహాలన్నిటి కలశం మీద వేయండి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవత గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమ. ఆవాహనం ఆసనం నీళ్లు జల్లండి వాటన్నిటి మీద, ఆకుతో గాని పూతో గాని నీళ్లు జల్లండి. అర్ఘ్యం సమర్పయామి పశువు కుంకుమ వేయండి. పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి. అలాగా విగ్రహాన్ని ఒకసారి స్పర్శించండి. ఇట్లా రమాసైత సత్యనారాయణ స్వామి నమో నమః. అలాగే పీఠ ముట్టుకొని పెట్టుకోండి రెండు చేతులు. ఆవాహన పూర్వక నమస్కారం సమర్పయామి ఆసనం సమర్పయామి. పీఠ ముట్టుకొని అలాగే మీ దగ్గర చెప్పులో నీళ్లు ఉన్నాయి కదా, కలశం నీళ్లు ఒక చుక్క నీళ్లు జరండి దేవుడి మీద. అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి.
పంచామృత అభిషేక స్నానం సమర్పయామి. ఓం శాంతి శాంతి. హరి ఓం. పంచామృతాలతో అభిషేకం చేయండి. మనిషికి 11 సార్లు చేయండి అభిషేకం. చెంబు మీద పెట్టుకో, చెంబు మీద పెట్టుకో, చెంబు మీద పెట్టుకో, చెంబు మీద ఇలా పెట్టుకోండి. అభిషేకం 11 సార్లు చేయి. ఇద్దరు పెట్టుకోండి. వాళ్ళకి అప్పయ్యప్ప ఒకసారి 11 సార్లు చేయండి అభిషేకం. ఫోటో గిట్ట తీసుకోసం. అద పురుషో హవై నారాయణో కామజత్ నిండబడు చెంచనిండా కామజత ప్రజా స్పృధేజేతి నారాయణ ప్రాణో జాయతే సమస్తేంద్రియాణి చకం భాజోగిరావః పృథివీస్తస్య దారిణి నారాయణాదేవ సముత్తంతే నారాయణ ప్రణీయంతే అదనిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివక్ష నారాయణ శక్రక్ష నారాయణ యావా మృదుమోక్ష నారాయణ కాలక్ష నారాయణ దిశక్ష నారాయణ ఊర్ధ్వక్ష నారాయణ అదక్ష నారాయణ ఇంద్రనీలాభిషేకో వస్తు. ఆపోజిష్టోమయో భవః. కలశం నీరు కూడా ఫోటో మీద కూడా కలశం నీరు ఫోటో మీద పీఠ మీద నీళ్ళు 5 సార్లు తల్లండి. చూడు విగ్రహం సంజీవ్. స్నానాంతర వస్త్రం సమర్పయామి. ముట్టు పెట్టండి. ముట్టు పెట్టి ఆ గిన్నె ఉంది, అవి పెట్టి ఆ గిన్నె గిన్నె మధ్యలో మధ్యలో పెట్టండి. దాని కొన్ని బియ్యం పోయి యజ్ఞోపవీతార్థే అక్షదాని సమర్పయామి. మధ్యలో మీద పెట్టమ్మా సోగా మీద పెట్టు. మీదంటే కలిసి దగ్గర పెట్టినా మధ్యలో గట్ల ఈ విగ్రహం అందరూ పెట్టండి. స్నానాంతర వస్త్రం సమర్పయామి. దూది వస్త్రం వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిస్తకజం పురస్తాతో ఆజుష్యమగ్రజం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతార్థే పఠాని అక్షదాని సమర్పయామి. ఇద్దరు కలిసి అందులో పెట్టండి. 2 చేతులు పట్టుకో. పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః. అనజయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రవాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్గుణే నమః. ఓం భావనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం యోగేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గణపతయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం స్వయంభవే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం దేవదీపురాయ నమః. ఓం పార్థసాదయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపదే నమః. ఓం అవ్యమాయాయ నమః. ఓం సుధాధరవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. నిత్యవర్పదే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం నీలవందవే నమః. ఓం ఆప్తలోక భయప్రదాయ నమః. ఓం శ్రీ ఓం రామాయ నమః. ఓం రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పాంజలీన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. ధూపదేవనందరాచమనీయం సమర్పయామి. ఓం యా పరణీర్యాపరాజా చ పుష్పనీ బృహస్పతి వసుధాస్తానో ముంచంధకుం వసః. సత్యేశ్వరాయ నమః. సత్యశ్రేష్ఠాయ నమః. సత్యవాచే నమః. సత్యసంకల్పాయ నమః. రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. పూర్ణేతన పెట్టండి. అగరబత్తులు చూపించండి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం నివేదయామి. దంబలం మయా దేవ స్థాపితం గృణస్తమ సమలాభాప్తిర్భవేతు భవేతు భవతు జన్మని.
నారికేళ బలోదగా మీరు ఇద్దరు నువ్వే పట్టుకోండి రెండు మీకు ఫలనైవేద్యం నివేదయామి ప్రోక్షపర శిక్ష్యాః రెండు చేతులు పట్టుకున్నారా రెండు కలిపి పట్టు రెండు కలిపి చేతులు పట్టుకో చేతులు పట్టుకోండి ఇద్దరు కలిసి ఫలనైవేద్యం నివేదయామి చెప్పండి ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురా తస్తవ తేన మే సఫల వాప్తిరు భవేతు షణ్మణి మమ అనుకోండి సంకల్ప సిద్ధిరస్తు మీరు ఇటు పక్క పెట్టండి మీరు అటు పక్క పెట్టండి ఇటు ఆ పండ్ల మీద కొంచెం పసుపు ఉప్పుకోదాలండి మళ్ళీ గుర్తుండాలి మీకే నీళ్ళు చల్లి నైవేద్యం పెట్టుకోండి మళ్ళీ అర్థమైనాక నీళ్ళు తీసుకోవాలి పోయినది వాటిని జై బలో సత్యనారాయణ స్వామి భగవానికి జై బలో లక్ష్మీనారాయణ భగవానికి ఆర్తి ఉంది అక్కడ ఆ పెద్దది అక్కడ అది పోయి రెండు పిల్లలు వేసి ఒకసారి వెలిగించండి వాళ్ళకి అబ్బాయి మంగళ నీరాజల దీపం సందర్శయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ పునీతల్లి ఆ దేవుడికి చూపెట్టి దండం పెట్టుకోండి అందరు కూడా జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి దేవుడి దగ్గర అక్షంతర విత్తనం పెట్టండి మంత్ర పుష్పం సమర్పయామి ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి అనయాధ్యాహన వాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దివ్య పాదారవిందార్పణమస్తు. అక్షంతర వేసిడా అక్షంతర వేసి దండ పెట్టిడా దేవుని దగ్గర రైట్ మళ్ళీ కొన్ని అక్షంతలు చేతులు పట్టుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథ వినండి చేసి చెప్పే రెండు విషయాలు శ్రద్ధగా వినండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకదా నైమిషారణ్యే యోగి ఋషౌ శౌనకాదయ ప్రపంచు రాగదం సర్వే సూతౌ పౌరాణికం కడు. ఒకానొక సమయంలో సూత శౌనకాది మహానుభావులు ఋషులందరూ కూడా అరణ్య ప్రాంతంలో తపస్సు చేస్తున్నారు. తపస్సు అంటే భార్యా బిడ్డలను విడిచిపెట్టి సంసారం అనే బంధాన్ని పక్కకు పెట్టి సన్యాసాశ్రమాన్ని దీక్షగా మాల వేసుకొని ఆ భగవంతుని గురించి తపస్సు చేస్తున్నారు జపమాల వంటి. ఆ ఋషులు ఎన్నో సంవత్సరాల ఈ తపస్సు చేస్తున్నారు కానీ భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అనే దృశ్యం నిలబడడం లేదు వారికి. బాగా విసిగిపోయారు. ఏం చేశారు? అందరు కలిసి సరే దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కావచ్చు అని చెప్పని ఋషులందరూ కలిసి వారి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అడిగారు, అయ్యా వ్రతేనా తపసా కింబా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతిమిచ్చామి కథయస్య మహామునే. నాకు ధర్మ సందేహం కలిగిందయ్యా. మా భార్యా బిడ్డలు సంసారాన్ని విడిచిపెట్టి కీకారుణ్యం బ్రహ్మారుణ్యంలో ఎన్నో రోజులుగా తపస్సు చేస్తున్నాము. ఈ నైమిషారణ్యంలో అసలు భగవంతుడు ఉన్నాడా? ఏ రూపంలో ఉన్నాడు? ఎలా పూజించాలి? ఏ వ్రతం చెయ్యాలి? ఏ తపస్సు చెయ్యాలి? ఏ యజ్ఞాలు హోమాలు చెయ్యాలో అలాంటి ఏమైనా మాకుంటే చెప్పుమని చెప్పి ఋషులందరూ కలిసి ఆ గురువు గారిని ప్రశ్నించారట. వింటున్నావా సంజీవ్? ఆ ప్రశ్నించారట. అప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు, నాయన చక్కగా అందరు కూర్చోమని చెప్పి ఆ గురువు గారు చెప్పాడు శిష్యులతో. ఏమని చెప్తున్నాడంటే, ఒకానొక సమయంలో నారద మహాముని, అందు నారదుడు నరికి కదా, ఆ నారద మహాముని లోకాలన్నీ తిరుగుతూ తిరుగుతూ మార్గ మధ్యలో ఒకనాడు మానవ లోకాన్ని ప్రవేశించాడట. ఈ మానవ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అనేక కర్మలు పీడింపబడుతూ అనేక దుఃఖంతో బాధపడుతున్నారట. చరాచర జీవరాశులలో ఉత్కృష్టమైన జన్మ ఏంటయ్యా అంటే మానవ జన్మ మాత్రమే. అలాంటి మానవులు బాధపడుతున్నారని చెప్పి తలంచిన వాడై
నారద మహాముని ఎక్కడికి వెళ్ళాడు మరి? స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడుట. ఆ మహావిష్ణువు అంటే ఎలా ఉంటాడు? శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల విభూషితుండై లక్ష్మీ సమేతుండై ఆదిశేషుని మీద పడుకొని వైకుంఠంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. సరాసరి నారదుడు ఆ వైకుంఠలోకానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసి అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, అతీతమైన రూపం గలవాడవు, ఆది మధ్యాంతుండవు, నిర్గుణుండవు, గుణాత్ముండవని ఆ భగవంతుని స్తోత్రం పొగుడుతున్నాడట ఇష్టం వచ్చినట్టు నారదుడు. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు అన్నాడు, నారదా, నీవు వచ్చిన కారణమేమి? నీ మనస్సులో ఉండబడే కోరిక ఏంటి? నువ్వు ఎందుకు నన్ను స్తుతిస్తున్నావు అని అడిగాడు. అయ్యా, మానవ లోకంలో ఉండబడే జనులందరూ కూడా అనేక కర్మలచే పీడింపబడుతూ అనేక దుఃఖంతో బాధపడుతున్నారయ్యా. వారి బాధ తొలగించేటట్టు ఒక మార్గాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు ఎవరు? నారదుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, నాయనా, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కలియుగంలో ఉత్కృష్టమైనది గొప్పలైన వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చూసిన, కథ విన్న, తీర్థ ప్రసాదం స్వీకరించిన మన మనస్సులో ఉండబడి ధర్మబద్ధంగా ఉండబడే కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారదుడు అడిగాడు, ఈ వ్రతం ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, వారి పూర్తి వివరాలని చెప్పు అడిగాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు నారదుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, నారదా, ఈ వ్రతం చేయవారు ప్రాతకాలమే లేచి శుచినుభూతుండై మంగళాస్నాన ఆచరించి కొత్త బట్టలు ధరించి పూజాస్థలమును కూడా గోమయేనంతో ఆవు పెండతో అలికి దానిలో ముగ్గురు పెట్టి సత్యనారాయణ స్వామి యొక్క పీటకు అరటి స్తంభాలు మామిడాకు తోరణాలు కట్టి ఆ వ్రతం చేయు దంపతులు పూజ స్థిరంగా కూర్చొని ఒక పీటల మీద కాదు చాపల మీద కూర్చొని గంధాక్షతలు, పసుపు, కుంకుమ అన్ని అక్షతలను సమకూర్చుకొని ముందుగా ఆ యొక్క పీట మీద ఒక కొంత బట్టను పరిచి దాని మీద బియ్యం పోసి ముందుగా వ్రతం చేయు దంపతులు గణపతిని పూజించాలి. గణపతి అంటే మనకు తోకతో చేస్తే గణపతి అంటారు. ఆ గణపతిని పూజించి అటు పిమ్మట నవగ్రహాలకు అష్టదిక్పాలకులు కూడా పూజించి అటు పిమ్మట సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమ అంటే విగ్రహం, అది బంగారుది గాని, వెండిది గాని, రాగిది గాని, మట్టిది గాని, తుదకు సత్యనారాయణ స్వామి విగ్రహం లేని వారు పటంగాని పెట్టుకొని మంత్రం చేత ఆవాహనం చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర అలాంటి పంచామృతాలతో అభిషేకం చేసి విలువైన వస్త్రాలు సమర్పించి స్వామికి ప్రీతికరమైనటువంటి రంభాపరాలు, కృతమంటి నెయ్యి, శర్కర, గోధుమ నూకాంటి శిలాప్రసాదాన్ని నైవేద్యం పెట్టి మంగళహారతులు సమర్పించి మంత్ర పుష్పాదులు కూడా సమర్పించి, అయ్యా సత్యదేవా, మేము తెలిసి తెలియక ఏదైనా తక్కువ ఎక్కువలున్నా, ఏదైనా లోపాలు జరిగినా కానీ క్షమించుమని భగవంతుని వేడుకొని తీర్థ ప్రసాదాన్ని గురించి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలమిచ్చి లోభత్వం లేకుండా వారి ఆశీర్వచనం కూడా పొంది వచ్చిన బంధువులకు, మిత్రులకు అన్నదానమే కాని లేదా ప్రసాదం కాని పంచి ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఇహలోకములో, భూలోకములో, మానవలోకములో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో వారికి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు భగవంతుడు. అలాగే ఈ యొక్క వ్రతాన్ని కూడా ఏకాశి గాని, పున్నమనాడు గాని, మాఘమాసం గాని, వైశాఖ మాసమందే కాని, శుభతిథి అందే కాని, శుభ నక్షత్రం అందే కాని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చు. ముఖ్యంగా 3 సందర్భాలలో, ఒకటి నూతన గృహ ప్రవేశం అంటే కొత్త ఇల్లు అయినప్పుడు చేస్తారు వ్రతం. ఎందుకంటే ఆ ఇల్లు సకల సంపదలతో దేదీప్యమానంగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నవ్వుతారు. రెండోది వివాహాది శుభకార్యాలు, ఇంట్లో అబ్బాయి వివాహం కానీ అమ్మాయి వివాహం చేసినప్పుడు దంపతులతో, కొత్త దంపతులతో వ్రతం చేయడం వల్ల వారికి మంచి అనుకూలమైన సంతానం కలుగుతుంది, సకల సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పి చేస్తారు. యాత్ర సమారాధన, ఏదైనా పెళ్లి ఆ యొక్క యాత్రకు అంటే తిరుపతో శ్రేయంగా వెళ్ళి వచ్చినాక నవ్వుతారు. కనుక ఈ యొక్క మంగళకరము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, మంచి విశ్వాసంతో, మంచి సంకల్పంతో ఎవరైతే వ్రతం చేస్తారో వారికి సత్యదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భగవంతుడు స్వయంగా ఒకటో కథలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం గురించి నారద మహామునితో చెప్పాడిట. ఆ నారదుడు ఈ కలియుగంలో నైమిషారణ్యంలో గురువు గారు చెప్పాడు ఈ విషయం. ఆ గురువు ఈ శిష్యులందరితో చెప్తున్నాడు, నాయనా, మీరు తపస్సు అన్నారు కదా, కలియుగంలో సనాతన దైవం సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేస్తే మానవులకు ఇహలోకంలో సకల సంపదలు అనుభవిస్తారు అని చెప్పి ఒకటో కథలు తెలియపరచడం జరిగింది.
అద్య స్కాందే సూత శవనకాదయ వ్రతగదాయాం రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతగదాయాం ప్రథమోధ్యాయ సమాప్తః అక్షర వేష నమస్కారం చేయండి. జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి, జయ బలో లక్ష్మీనారాయణ భగవానికి. అర్థం వింటున్నా నిద్రపోతుందా? అద్యస్కాందే సూత శవనకాదయ వ్రతగదాయాం అనిపిస్తుంది నాకైతే. భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, మంచి సంకల్పంతో ఈ యొక్క వ్రతం చేస్తారో సత్యదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, సర్వత్ర విజయప్రదం జరుగుతుందని చెప్పిన వాడాయ. అద్యస్కాందే సూత శవనకాదయ వ్రతగదాయాం పంచమోధ్యాయ సమాప్తః. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. చెరో కొబ్బరికాయ కొట్టండి. అమ్మ ప్రసాదం తీసుకురండి. జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి, జయ బలో లక్ష్మీనారాయణ భగవానికి. ప్రసాదం చెప్పండి. తులసిదారు కూడా వేడి దేవు కదా. సత్యనారాయణ స్వామి నమో నమః. ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. నైవేద్యం నివేదయామి. పూత తీయండి, నీళ్లు చల్లండి. మంచి అందరు నిద్రపోతాడు. ఏం చెప్పేదాకా చేస్తారు అసలుకే. తెలియదు కదా ఫస్ట్ ఏళ్ళు జల్లు అమూత దిగి కళ్ళు పూసుకోండి. భగవంతుడు ఏ రూపంలో అమూత పక్క పెట్టి అమూత అట్లే పట్టుకుంటే దేవుడు ఆడు నిలబడుకునే వెంట పెట్టుంది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పవనాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. స్వామిన్ మహాప్రో సర్వాపరాధాన్ క్షమస్వ. స్వామిన్ ఆరగించవరే. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మూత పెట్టండి. మళ్ళీ మామిడాకుతో ఒకసారి ఆకుతో గుడ్లో నీళ్లు చల్లండి దేవునికి. మనం భోజనం చేసినాక చంద్రులు అడుకుంటాం కదా, అట్లే నీళ్లు చల్లండి కొడుకు. హస్తో ప్రక్షాళయామి, ముఖం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. వాళ్ళకు నక్షత్రం ఏంటి, కొన్ని పూలేంటి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. కర్పూర హారతి పెట్టండి. కర్పూర అక్కడి మంగళ నీరాజన దీపం సందర్శయామి. కర్పూర హారతి తీసుకోండి. గట్టిగా మొత్తుకోవడం. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరూ పెట్టుకోండి ఒకసారి. దేవుడి కోసం కర్పూర హారతి ఇవ్వండి. మంగళ శాసన ఫలైహర పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరసాచార్యైర్ సకృదాయాస్తు మంగళం. నీళ్ళు తగ్గి చూపెట్టి మీరు నమస్కారం చేసుకోండి. వ్రత దంపతులు ముందుగా, తర్వాత అందరికి ఇవ్వండి. అలా చిన్నమ్మాయికి అప్ప ఇవ్వండి, అందరికి ఇస్తాడు. మంగళ నీరాజన దీపం సందర్శయామి. మీరు దండం పెట్టుకోండి ఫస్ట్.
ఈ దంపతులు కూర్చున్న దంపతులు దండం పెట్టుకోండి. ఆ వాళ్ళకపై ఇప్పుడు అమ్మాయి గారు చెప్పమంటారు. మెల్లగా మెల్లగా. అమ్మ అక్షతలు పట్టుకోండి అందరూ. అందరికి అక్షతలు పూలు ఇవ్వండి, అందరికి ఇవ్వండి. మెల్లగా పట్టుకోరమ్మా. అక్షతలు పూలు అందరూ అక్షతలు పూలు తీసుకోండి.